పిఠాపురం పట్టణంలోని టిట్కో గృహాల్లో త్రాగునీరు, విద్యుత్ సరఫరా లేక అక్కడ నివాసం ఉంటున్న ప్రజలు దుర్భర జీవితాన్ని అనుభవిస్తున్నారని, తక్షణమే మున్సిపల్ అధికారులు వాటిని సరఫరా చేయకుంటే మున్సిపల్ కార్యాలయాన్ని ముట్టడిస్తామని తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి పిఠాపురం మాజీ ఎమ్మెల్యే వర్మ హెచ్చరించారు. పిఠాపురం పట్టణం మోహన్ నగర్లో గత తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో నిర్మించిన టిట్కో గృహాల సముదాయాన్ని మాజీ ఎమ్మెల్యే వర్మ పరిశీలించారు. అక్కడ నివాసం ఉంటున్న ప్రజలతో మాట్లాడి వారి కష్టాల్ని అడిగి తెలుసుకున్నారు. గృహాల్లో వాటర్ లీకేజ్ కావడం, మున్సిపల్ అధికారులు త్రాగునీరు అందించకపోవడం, విద్యుత్ సరఫరా లేకపోవడం ఇలా అనేక ఇబ్బందులను, సమస్యలను మాజీ ఎమ్మెల్యే వర్మకు ప్రజలు వివరించుకున్నారు. ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే వర్మ మీడియాతో మాట్లాడుతూ టిట్కో గృహాల్లో నివాసం ఉంటున్న ప్రజల సమస్యలను ప్రభుత్వం వెంటనే పరిష్కరించకపోతే అక్కడి ప్రజలతో కలిసి మున్సిపల్ ఆఫీసును ముట్టడిస్తామని అధికారులను హెచ్చరించారు. ఒక్కరికి ప్లంబింగ్ వర్క్ కానీ, లీకేజెస్ కానీ, డ్రైన్ సిస్టమ్ కానీ, మంచినీళ్ళ సిస్టమ్ కానీ, పార్కులు కానీ, స్కూల్ కానీ, ఇదివరకు ఈ ప్యాకేజీలో ఏదైతే ఉన్నాయో అవన్నీ కూడా కట్టి ఈ ఆడపడుచులందరి మోకంలోనే ఆనందం చూసే బాధ్యత మేము తీసుకుంటామని తెలియజేస్తాం. అలాగే ఈ 1000 అపార్ట్మెంట్లు కూడా వైసీపీ వాళ్ళకి ఇచ్చేయాలి. మేము ఎక్కడ పార్టీ చూడలేదు. పేదవాళ్ళు ఎవరున్నారో వాళ్ళందరికీ ఇచ్చాం, ఎక్కడ అవినీతి లేకుండా. క్యాన్సిలేషన్ పెడితే కూడా అడ్డుకున్నది మేమే. అప్పుడు వీళ్ళందరూ అల్లిపోయేవారు. వీళ్ళతో గ్రూప్ సెట్ చేసి మెసేజ్లు పెట్టినా సరే బయటికి రాలేని పరిస్థితి. ఎక్కడ అపార్ట్మెంట్ వెళ్తే అపార్ట్మెంట్ తీసేస్తామని ఆ పరిస్థితుల్లో మేము ఈ 1000 మంది కూడా ధర్నాలు చేసాం. దగ్గర 1 నెల రోజులు నిరాహార దీక్ష చేసాం, రిలే నిరాహార దీక్ష చేసాం, కోర్టులకు వెళ్ళాం, ఆర్టీఐలు అప్లై చేసాం. అన్ని రకాలుగా చేసి కాపాడుకుంటే 3-4 పోయినాయి, కానీ అందరూ కూడా ఉన్నాయి. ఆ సర్వీస్ వాళ్ళు కూడా తెలిసి మేము చేసిన సర్వీస్. పెంచేదంటే ఇచ్చిన అపార్ట్మెంట్ని దౌర్భాగ్య పరిస్థితి తీసుకొచ్చింది జగన్మోహన్ రెడ్డి. చక్కగా బ్రహ్మాండంగా ఎంత అందంగా ఉండి అంటే అంత అందంగా ఉండి వేళ పుట్ల పెరిగిపోయి, డ్రైన్లు లోపలికి వచ్చేసి నీళ్ళు వచ్చి, తలుపులు ఊడిపోయి, ప్లంబింగ్ లైన్లు ఊడిపోయి, గోడలో ఉన్న వాటర్ లైన్లు ఊడిపోయి, నేచురల్ కాల్స్ వచ్చి స్లెడ్జ్ అంతా కూడా కిందకు వచ్చేయడం, చండాలమైన వాసన, డ్రైన్ బయటికి వెళ్ళకపోవడం. ఇంకా ఒకటి కాదు, అన్ని రకాల దరిద్రం ఇక్కడ ఈ ప్రభుత్వంలో వచ్చింది. కాబట్టి మేము ఎట్టి పరిస్థితుల్లో చేస్తాం. ఇప్పుడు మంచినీళ్ళు ప్రతిరోజు వచ్చేలాగా కమిషనర్కి మాట్లాడతాం. ఎందుకు మంచినీళ్ళు ఎవరో చూస్తాం. కనీసం ఆల్టర్నేట్ డే అన్న రావాలి కదా మంచినీళ్ళు. 4 రోజులకి మంచినీళ్ళు రావడం ఏంటంటే బుద్ధి జ్ఞానం లేకపోతే. 4 రోజులకి మంచినీళ్ళు రావడం, ఇక్కడ శానిటేషన్ రాకపోవడం, ఎక్కడికక్కడ క్లీనింగ్ చేయకపోవడం, ఇది చాలా తప్పుడు ఆలోచన. అందరికీ కూడా ఎట్టి పరిస్థితుల్లోనే మేము వచ్చాక అన్నీ కూడా సౌలభ్యంగా ఉండేలాగా మేము పనిచేస్తామని చెప్పి, ఇది మా వాళ్ళు, మా ఊరు వాళ్ళు, పేదవాళ్ళు, వీళ్ళు ఎక్కడ డబ్బులు తేగలరు. ఇక్కడ చూస్తుంటే ఉండలేని పరిస్థితి, ఉండే పరిస్థితి ఉండేలాగా 10 మంది సంతోషంగా ఉండేలాగా మేము అధికారంలోకి వచ్చాక చేస్తామని చెప్పి